brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। కాంగ్రెస్ హయాంలో కరీంనగర్లో అభివృద్ధి పడకేసిందని చెప్పారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. టీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన పనులు కూడా ఆపేశారని మండిపడ్డారు. జిల్లాలో అభివృద్ధి పనులపై కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. 16 నెలల కాంగ్రెస్ పాలనలో కరీంనగర్ కళావిహీనంగా మారిందన్నారు గంగుల. అంత కన్ఫ్యూజన్ ఉంది, కరీంనగర్ జిల్లా అంతా కన్ఫ్యూజన్ ఉంది. జిల్లా మంత్రి ఎవరు, ఉమ్మడి మన ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు, ఇన్ఛార్జ్ మంత్రి అత్తలేడు, జిల్లా మంత్రులు అత్తలేరు. మరి సమస్యలు ఎట్లా పరిష్కారం కావాలి అని చెప్పేసి చాలా ఆవేదనతో ఈరోజు మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కళలతోటి కళాకారులతోటి ఎంతో వెలుగుతున్న కరీంనగర్ను అంధాకారం నెట్టేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ గారికి ఇష్టమైన కరీంనగర్ జిల్లా అద్భుతంగా తీర్చిదిద్దాలని చెప్పేసి వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు కరీంనగర్ మేము డెవలప్ చేస్తే 16 నెలల లోపలనే దీన్ని మళ్ళీ పాత కరీంనగర్ను తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చింది. ఈరోజు మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా బాస్ వాలా? బాస్ వాలా, బీ ద బాస్. కళావిహీనం చేసింది. ఇవన్నీ సమస్యలు పరిష్కరించండి. పరిష్కరించకపోతే మేమే టీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజా ఉద్యమం చేస్తాం కూడా సిద్ధంగా ఉన్నాము అని ఈరోజు లాస్ట్ వార్నింగ్ ఇచ్చుకొని ప్రభుత్వం లాస్ట్ వార్నింగ్ కూడా జరిగింది.